జ్ఞాన భాండాగారం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అని పూర్వీకులు చెప్పారు. ఎందుకంటే పుస్తకంలో ఉండే అపార జ్ఞానం అనేది జీవితాభివృద్ధికి సారం, పరిపక్వతకి మార్గం. కావున జ్ఞానం ఏది కొన్నా రాదు, పుస్తకాలను చదివి తెలుసుకుంటేనే వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రపంచంలోని మొత్తం 800 కోట్ల మందిలో దాదాపు అందరి ప్రధాన వ్యాపకం డబ్బు సంపాదనే అయింది. పుస్తకాలు చదివే సంఖ్య చాలా వరకు తగ్గింది. పుస్తకాల కంటే కూడా తమకు తామే జ్ఞానవంతులు అని అనుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. కానీ ఒక్కరు మాత్రం వీటికి భిన్నంగా చదవడమే గొప్ప అనుకుంటే ఏకంగా భారతీయ ప్రాచీన విషయాలను, జీవితాలకు ఉపయోగపడే గొప్ప తత్వాలను అనేక రకాలుగా మొత్తం 27 పుస్తకాలను రచించారు. ఆ రచనలకు వేద రచనగా పేరు పెట్టారు. కాగా ఆ వ్యక్తి రచించడమే కాదు, అందరికీ జ్ఞానం అందాలని ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. మరి ఆ పుస్తకాలను చదవాలి అనుకునేవారు www.vedauniversity.comలో పూర్తి ఉచితంగా చదవచ్చు. ఇక పుస్తకాలు చదవటం ఇష్టం లేని వారి కోసం చాలా పుస్తకాలను ఒకటిగా చేసి కేవలం 2 నుంచి 4 గంటల్లో అతి తక్కువ సమయంలో చదివేలా సరళంగా, వివరణాత్మకంగా వ్రాయబడ్డాయి. ఇప్పుడు ఆ 27 పుస్తకాలు ఏంటో, ఆ గ్రంథాల లిస్ట్ ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిగా వేద విజ్ఞాన పరిచయం. వేద విజ్ఞానంతో పాటుగా ఇప్పటి వరకు మీరు కని విని ఎరగని ప్రపంచ చరిత్రను ఈ తెలుగు పుస్తకం పరిచయం చేస్తుంది. రెండవది పోస్ట్ పోన్ డెత్. ఏదైనా ప్రాణాంతక వ్యాధితో పోరాడేవారు జీవనశైలిని మార్చుకోవడం ద్వారా మరణాన్ని ఎలా జయించవచ్చో వివరిస్తుంది. ఇక మూడో బుక్ హౌ టు కన్సీవ్ బెటర్ హ్యూమన్స్. మనిషికి మృగానికి ఉన్న ఏకైక తేడా ఏంటంటే లగ్నం చూడకుండా శృంగారంలో పాల్గొంటాం. ఒక బిడ్డని కనడానికి 200 లేక 300 సార్లు ప్రయత్నం చేయడం, అప్పటికీ పని కాకపోతే ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళటం. ఈ గ్రంథం చదివితే కేవలం 3 అటెంప్ట్స్లోనే బిడ్డని కనవచ్చు. బిడ్డ పుట్టిన తర్వాత వాడిని సన్మార్గంలో పెట్టడానికి, ప్రయోజకుడిని చేయడానికి దశాబ్దాల కాలం పడనవసరం అవసరం లేదు. ప్లాన్డ్ కన్సీవింగ్ ద్వారా మీరు కోరుకున్న లగ్నంలో డెలివరీ జరిగి మంచి క్యారెక్టర్ మరియు మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలను కనవచ్చు. ఇక 4వ బుక్ వేదిక్ వే ఆఫ్ చూజింగ్ ఏ సోల్మేట్ ఫర్ మ్యారేజ్. ఇలా ప్రాచీన వైదిక పద్ధతిలో, అంటే సౌరమాన సాయన పద్ధతిలో లగ్నం చూసి పెళ్లి చేసుకుంటే ఇల్లాస్తో కలిసి ఉన్నా కూడా భార్యాభర్తలిద్దరూ జీవితాంతం చక్కటి అండర్స్టాండింగ్తో జీవించవచ్చు. ఇక 5వది ది ఒరిజినల్ వేద. ఇప్పుడు మనకు లభిస్తున్న 4 వేదాలు మొత్తం ప్రాచీన వేద విజ్ఞానంలో కేవలం 5% మాత్రమే. అందుకే మనం పోగొట్టుకున్న వేద జ్ఞానాన్ని అవసరమైనంత మేర తిరిగి తీసుకొచ్చి మరియు ప్రస్తుత వేదాల్లోని వక్రీకరణలను సరిచేసి మొత్తం వేదాన్ని పునర్లిఖించడం జరిగింది. ఇక 6వది బ్రెత్ మేనేజ్మెంట్. టీవీలో చూపించారని పిల్లలకు చేతులు శానిటైజర్తో కడుక్కోవటం, రాత్రులు కూడా పేస్ట్తో బ్రష్ చేసుకోవడం లాంటివన్నీ నేర్పిస్తాం. మరి ఊపిరి ఎలా తీసుకోవాలో ఎప్పుడైనా నేర్పించారా? ఇదొక్కటి తెలిస్తే చాలు 1000 ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరికేస్తుంది. ఇక 7వది ముద్రాస్. ఒక ముద్ర వేయమంటాం ఆలస్యం. ప్రపంచంలోని అందరూ బొటన్ వేలు మరియు చూపుడు వేలు కలిపి గుండ్రంగా చుట్టేస్తారు. మీ జన్మలగ్నం మరియు జీవితంలోని మీ టార్గెట్ ఏంటి అని ఈ 2 విషయాల మీద ఆధారపడి మీరు వేయాల్సిన ముద్ర ఉంటుంది. ఇక 8వది మంత్ర. ఓంకారం యూనివర్సల్ అనే తప్పుడు సిద్ధాంతాన్ని మనందరి మీద రుద్దేశారు. మొత్తం 16 మంత్రాల్లో మీరు జపించాల్సిన మంత్రం కూడా మీ జన్మ లగ్నంతో పాటు జీవితంలో మీ టార్గెట్ ఏంటి అనే ఈ 2 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక 9వది మేనేజింగ్ బాడీ సైజ్. ప్యాంక్రియాస్ సరిపడా ఇన్సులిన్స్ ఉత్పత్తి చేయకపోతే లేదా తిన్నది అరక్కపోతే డయాబెటిక్ స్పెషలిస్ట్ లేదా గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ రోజు వాకింగ్ లేదా జాగింగ్ చేయమంటారు. అలా సంవత్సరాల తరబడి చేయటం వల్ల మోకాళ్ళు అరిగిపోయాయని, మోచిప్పుల జాయింట్ రీప్లేస్మెంట్ చేయాలని ఆర్థో డాక్టర్ చెప్తాడు. ఈ గ్రంథం శరీర బరువుని మేనేజ్ చేయడానికి సైడ్ ఎఫెక్ట్ లేని పరిష్కారాన్ని చూపిస్తుంది. ఇక 10వది స్లో డౌన్ ఏజింగ్. యవ్వనంగా కనిపించడమే కాదు, జీవన కాలాన్ని పొడిగించుకోవటం ఎలాగో కూడా ఈ పుస్తకం తెలియజేస్తుంది. ఇక 11వది గుడ్ ఫుడ్. ఈ పుస్తకం చదివితే మీకు ఎన్నో భయంకరమైన విషయాలు తెలిసి ఇకపై మంచి ఆహారం తినడంపై దృష్టి పెడతారు. ఇక 12వది గాడ్ రియలైజేషన్. ఇదొక్కటి చదివితే చాలు మీ దృక్పథం పూర్తిగా మారిపోతుంది. 13వ పుస్తకం యజ్ఞ అండ్ యస్న. యజ్ఞం చేసేటప్పుడు మొత్తం 9 గ్రహాలకు చెందిన సమిధలను లేదా 2 వ్యతిరేక గ్రహాలకు చెందిన సమిధలను యజ్ఞకుండల్లో వేయాలంటారు. అజ్ఞానపు పనులను గొప్ప పండితులు కూడా చేసేస్తున్నారు. ఏంటంటే తప్పుని ఆది శంకరాచార్యుల మీదకు తోసేస్తారు. అలా చేస్తే కీడు జరుగుతుంది. మంచి జరగాలి అంటే యజ్ఞం లేదా యస్నం ఎలా చేయాలో ఈ పుస్తకం వివరిస్తుంది. ఇక 14వది వాస్తు. ఈస్ట్ ఫేసింగ్ ఇంటికి 5 లక్షలు అదనంగా చెల్లించాలంట. నిజమేంటంటే ప్రపంచంలో సగం మందికి ఈస్ట్ ఫేసింగ్ కీడు చేస్తే వెస్ట్ ఫేసింగ్ మంచి చేస్తుంది. అలాగే ఆగమ శాస్త్రపూర్వకంగా నిర్మించిన దేవాలయాలు కూడా, దేవాలయం అంటే దేవుడు కాదు, ఒక గ్రహ ప్రభావాన్ని పుష్కలంగా మీ మీదకు ప్రసరింపజేసేది అని అర్థం. మరి మీరు వెళ్ళే దేవాలయం యొక్క అనుబంధ గ్రహం మీకు మిత్రగ్రహమేనా, లేదంటే కీడు జరుగుతుంది. ఆగమ శాస్త్రాన్ని అనుసరించకుండా భక్తి కోసం నిర్మించిన గుడికి ఎవరైనా వెళ్ళొచ్చు. మీకు ఏ ఇల్లు మరియు ఏ దేవాలయం మంచి చేస్తుందో ఈ గ్రంథం వివరిస్తుంది. ఇక 15వది హౌ టు రూల్ ఇండియా.
పాలకులు బ్యూరోక్రాట్లు చదవాల్సిన పుస్తకం ఇది. ఈ పుస్తకాలతో పాటు 16వది ది ఒరిజినల్ వేదిక్ ఆస్ట్రాలజీ, 17వ పుస్తకం నో యువర్ బాడీ, అలాగే కుండలిని అండ్ చక్రాస్, డిటాక్స్ హోమ్, వర్కౌట్స్ వర్సెస్ యోగా, వాట్ ఈవెన్ యువర్ డాక్టర్ డజంట్ నో అబౌట్ హెల్త్ కేర్, మైండ్ మేనేజ్మెంట్, స్లీప్ మేనేజ్మెంట్, సంధ్యావందన, మేనేజింగ్ స్టూల్స్, ఇంట్రో టు వేదిక్ సైన్స్, డైలీ లైఫ్ స్టైల్, ఇలా ఈ మొత్తం 27 పుస్తకాలు ఉచితంగానే ఆన్లైన్లో చదవచ్చు లేదా మీ కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డెస్క్టాప్, ల్యాప్టాప్తో పాటు మొబైల్ ఫోన్లలో ఈ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ట్యాబ్లో కష్టంగా ఉంటుంది, గమనించగలరు. చివరిగా పుస్తకాలను చదవండి, రాబోయే తరాల వారికి జ్ఞానాన్ని అందించండి. జ్ఞానాన్ని పొందటం మన బాధ్యత, జ్ఞానాన్ని పంచడం వెలుగు దివ్యల వైపు నడిపించడం వంటిదని గమనించండి.